పాపం చేసిన పిల్లలు లేదు వీళ్ళకు పాలసుతుడా వాని మేము పాఠాలు పాడదము మనసునే పాఠాలు పాడదము పాఠాలు పాడదము పాఠాలు పాడదము నాగభూషణ నంది వాహన నాదమేదయ్యో నాగభూషణ నంది వాహన నాదమేదయ్యో నంది వాహన నాగభూషణ నాదమేదయ్యో నాగభూషణ నంది వాహన నాదమేదయ్యో నాదమేదయ్యో మమ్మో ప్రవరావయ్యో మందు దాచిన లింగమాయేశో మందు దాచిన లింగమాయేశో లింగమాయేశో మమ్మ పో జగదీశో వచ్చింది ఇక్కడ ముందు ఆశ్రమాముని ఆశ్రమం కలదు మనవాడి పోదాం పదా సదానంద బ్రహ్మం మీరెవరయ్యో మీరెవరయ్యో విశ్వేశ్వరుని గుడికి వేగామే ప్రభా విశ్వేశ్వరుని గుడికి వేగామే ప్రభా విశ్వేశ్వరుని గుడికి వేగామే ప్రభా విశ్వేశ్వరుని గుడికి వేగామే ప్రభా విశ్వ భగతిని సమునకు వస్తి విశ్వ బ్రహ్మణుడు నారాయణు వీరభోజయుడు ఎందుకు వచ్చింది ఆశ్రమకు తెలుపండి. స్వామి మీరు ఎందుకు వచ్చారు? మీకు ఏ ఆలోచన అడుగుతున్నారా? కంగు పట్టాను బాగా బిడ్డలు లేగో పట్టాను బాగా అడ్డ పట్లండి ఒడ్డు లేకుండా అడ్డ పట్లండి ఒడ్డు లేకుండా ఎట్టురం లేకుండా బిడ్డ బిడ్డలు లేగో కొట్టారికము పట్టము బాగా బిడ్డలు లేకో గొడ్డి కంగు పట్ట
అంతా తెలిసి తీరే విశ్వేశ్వరుని గుడికి వేగమే భవ విశ్వేశ్వరుని గుడికి వేగమే భవ విశ్వేశ్వరుని గుడికి వేగమే భవ విశ్వ ప్రగతి మే సమగస్తే అంతా నిదయనే సుగుణ సంపన్న నిదయనే స్వామి మాకు పిల్లలు లేనందుకు ఈ బాలను ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. పూజలకు వీరప్పని సదానంద బ్రహ్మం సద్గురు శివానంద బ్రహ్మం శివానంద బ్రహ్మం నాయన జోజో ముకుంద ఎన్నో నోములు మేము ఎన్నో నోములు మేము నోమితిమయ్యా ఎన్నెన్నో నోములు మేము నోమితిమయ్యా ఎన్నెన్నో నోములు మేము నోమితిమయ్యా ఎన్నెన్నో నోములు మేము నోమితిమయ్యా మా జీవనోదాన మమ్ముల భూమి జోపారి బాలో ప్రేమగల్ల పుత్రుడావని పేరు పెట్టిమయ్యా ప్రేమగల్ల పుత్రుడావని పేరు పెట్టిమయ్యా ప్రేమగల్ల పుత్రుడావని పేరు పెట్టిమయ్యా ప్రేమగల్ల పుత్రుడావని పేరు పెట్టిమయ్యా వీరప్పని
ఆహా చెలి ఈ బాలుని ముఖారం ఇప్పుడు జీవ సమాధి చెందాలనిపిస్తున్నది. ఈ బాలుని పోషించే బాలకుడు దేశాన్ని కోల్పోతుండ అంటున్నాడు. మీ నాన్న జీవ సమాధి అయి వెళ్ళిపోయాడు. నేను ఎలా తీరించు నాయన నువ్వు సన్నాసిగా వెళ్ళిపోతే? అమ్మా నాకు జరవంతురు వీరబ్రహ్మేంద్ర స్వామిలో బంది పూల దండలేయవే ఓ యమ్మ నన్ను బాల బ్రహ్మము అనరే. బంది పూల దండలేయవే ఓ యమ్మ నన్ను బాల బ్రహ్మము అనరే. గట్ల గట్ల దండలేయవే ఓ యమ్మ నన్ను కల్కావతారుడానవే. గట్ల పూల దండలేయవే ఓ యమ్మ నన్ను కల్కావతారుడానవే. మల్లె పూల దండలేయవే ఓ యమ్మ నన్ను మైసావతారుడానవే. మల్లె పూల దండలేయవే ఓ యమ్మ నన్ను మైసావతారుడానవే. బంది పూల దండలేయవే ఓ యమ్మ నన్ను బాల బ్రహ్మము అనరే. బంది పూల దండలేయవే ఓ యమ్మ నన్ను బాల బ్రహ్మము అనరే. నిరంతరం అందుకే పాడు అయ్యా నీకు ఇదే ప్రజలు నమస్కారాలు. నీ పేరేం పేరు? వెంకటరెడ్డి వెంకటరెడ్డి పడేలా? మీ పెళ్ళైందా? నాకు అయింది. ఏం పేరు భార్య పేరు? నా భార్య పేరు అచ్చమాంబ. అచ్చమాంబ. ఎందరు పిల్లలు ఒక్కలైతారా? ఒక్కటే పిల్లం. ఒక్కలేదా? ఒక్కటే. మా ఊరి పడేళ్ళకి ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఇద్దరేనా? వాళ్ళు కరిమేరలా, వాళ్ళు ఎక్కడో వాళ్ళు సీరమాడి. వాడు పొరాలరా? నాకు కొడుకున్నాడు. నా కొడుకు పేరు బ్రహ్మానందరెడ్డి. మరి మీ భార్యకి ఎందరు? నా భార్య ఏం చేస్తారు? పిల్లలు పిల్లలు ఒక్కడే నా కొడుకు. అంతేనా? ఒక్కటే గుడ్డివాడు, పుట్టు గుడ్డివాడు. గుడ్డివాడా? నువ్వు ఏ జన్మలో ఏ పాపం చేసినావు? ఏ పాపం పుట్టు గుడ్డివాడు. అత్తనా దొరుకుతాని అత్తాంది రమ్మను. సుందర సుగుణ బాంతినో యమ్మో కిందినో యమ్మో సుందర సుగుణ అందినో యమ్మో గిరితను నేవిను నిరతము ప్రతిపద గరితను విను నిరతము ప్రతిపద గిరితను నేవిను నిరతము ప్రతిపద గరితను విను నిరతము ప్రతిపద సేవలు చేసటి అచ్చమాంబను ఇంటినో యమ్మో సుందర సుగుణమంతినో యమ్మో. జయ శ్రీమద్ విరాట్ పోతూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి తెలియజేయండి. నా పేరు అచ్చమాంబ అని అందరు. అచ్చమాంబ. నా భర్త పేరు వెంకటరెడ్డి. నీ భర్త పేరు వెంకటరెడ్డి. నాకు ఒక కుమారుడు గలడు. ఒక కుమారుడు పేరు? అతని పేరు బ్రహ్మానందరెడ్డి. బ్రహ్మానందరెడ్డి. అతను పుట్టుకతోనే గుడ్డివాడు. పుట్టుగుడ్డువాడు. ఎటు వెళ్తున్నారమ్మా? నేను మా ఇంటికి వెళ్తున్నాను ఆయన. అలాగే వెళ్ళండి. దీన బంధో దేవ దేవ మమ ప్రోవగరావా. దీన బంధో దేవ దేవ మమ శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి బ్రహ్మానందరెడ్డి ఇంకా ఏం లేకుండా పడలేనాయన. మా తండ్రి పేరు గరిమిరెడ్డి వెంకటరెడ్డి. గరిమిరెడ్డి వెంకటరెడ్డి. మా తల్లి పేరు అచ్చమాంబ. అచ్చమాంబ. ఏ ఊరు మీది? మాది కందిమల్లె పల్లె. కందిమల్లె పల్లె. మరి కాగద బుర్రాటది నాకు కళ్ళు కనబడు. పాము నాకున్నది. కళ్ళు కనుక నోళ్ళు అడ్డమాట. నిన్ను మా ఇంటికాడ తీసుకురావా? నిజతనకి లాభం. నీకు పచ్చి కంకులు పల్లికాయ పెడతా. పచ్చి కంకులు పల్లికాయ పెడతా. అంతేనా? ఈశ్వరి మాతాకి ఎవరి గతి ఎట్లనున్నదో ఈశ్వరుడు గిరిక ఎవరి ప్రాప్త ఎట్లనున్నదో ఎవరి గతి ఎట్లనున్నదో ఈశ్వరుడు గిరిక ఎవరి ప్రాప్త ఎట్లనున్నదో
నీ కొడుకు ఈ పిట్టలం బయట మూరలో పడ్డాడు. ఇక ఆయన జర మంచోడు కాబట్టి పైంట్ అడిగిండు, అంగి అడిగిండు, ఆయన పాత డ్రైవ్ చేసి పంపిండు. ఇంటికాడ తోలరమ్మంటే నేను తోలొచ్చిన. నాయన ఏమన్నా దెబ్బలు దగ్గర రాయబడరా? అరే నేను ఈ జన్మలో ఈ పాపం చేసుకుంటున్నాను కదా, నాకు లేక లేక ఏకపుత్రుడు కలిగితే అన్నుడు ఆయనగా, హే దైవమా దైవమా నేనెంత పాపి, దైవమా నేనెంత పాపి, దాననైతినిగో దైవమా నేనెంత పాపి, దాననైతినిగో దైవమా నేనెంత పాపి. దాత్రిలోన నాకు బాటు, దాత్రిలోన నాకు బాటు లయనాకీకో, దాత్రిలోన నాకు బాటు నాయనుగో, దాత్రిలోన నాకు ఏకపుత్రుడు కలిగినందుకు, ఏకపుత్రుడు కలిగినందుకు అందుడాయనుగో, ఏకపుత్రుడు కలిగినందుకు అందుడాయనుగో, ఏకపుత్రుడు కలిగినందుకు. పుత్రులను గన్నట్టి వారాల, పుత్రులను గన్నట్టి వారాల పుట్టుకలేటికో, పుత్రులను గన్నట్టి వారాల పుట్టుకలేటికో, పుత్రులను గన్నట్టి వారాల. కరుణతోడుత శ్రీహారికి, కరుణతోడుత శ్రీహారికి బయలులేవుగో, కరుణతోడుత శ్రీహారికి బయలులేవుగో, కరుణతోడుత శ్రీహారికి. జై శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి. ఆహా చూసుకుంటున్నావు కదా, నాకు లేక లేక ఏకపుత్రుడు కలిగినందుకు అందుడాయనగా, హే పరత్పర లోకరక్షక నీవే దిక్కు. స్వామి హలో 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 స్వామి మీ ఉత్తరాంతం తెలియజేయండి స్వామి. పురము మాది పీఠంబు మరియు గలదే, సభకు వచ్చితి నేను సభవారు మెచ్చగన్. స్వామి పుట్టినాక ఇద్దరు, పెరిగేటప్పుడు ఇద్దరు.
నలుగురు. నాయన, నాది బ్రహ్మాండపురంలోని ప్రకృతాంబ పరిపూర్ణాచారి యొక్క వారి పుత్రుణ్ణి జన్మించాను. తర్వాత ఆత్రేయ మహాముని నన్ను పెంచి పోషించి విద్యాబుద్ధులు చెప్పాడు. తర్వాత వీరపాపమాంబ వీరభోజాచార్యులు నన్ను పెంచి పెద్ద చేశారు. ఓహో, ఇప్పుడు ఎక్కడికి బయలుదేరారు స్వామి? భూదేవి మొరచే విష్ణుమూర్తి అవతారం మార్చి వీరబ్రహ్మనై ఈ భూలోకి వచ్చి తిని ఈ లోకానికి జ్ఞానాన్ని ఉపదేశించి వెలుచున్నాను. ఆ యొక్క బనగానపల్లి అచ్చమాంబ గృహానికి గోపాలుని రూపంలో వెలుచుంటుంది. అలాగే స్వామి. జై సద్గురునాథ్ మహారాజ్ కే. బయలే పవన జయ బ్రహ్మానందం బాయే, బయలే పవన జయ బ్రహ్మానందం బాయే, బయలే పవన జయ బ్రహ్మానందం బాయే, బయలే పవన జయ బ్రహ్మానందం బాయే. గురు రాజ సద్గురు పాదంబు నమిరేని బయలే పవన జయ రా ఎల్లప్పుడు బయలే బాయకనుండరా, బయలే పవన జయ రా ఎల్లప్పుడు బయలే బాయకయుండరా, బయలే పవన జయ రా ఎల్లప్పుడు బయలే బాయకనుండయుండరా, బయలే పవన జయ రా ఎల్లప్పుడు బయలే బాయకనుండరా. కుండు మీదికి చేరరా చెరియు నీవు అండా బాలుని గంచరా, కుండు మీదికి చేరరా చెరియు నీవు అండా బాలుని గంచరా. నిండు పున్నమి నాడు పండు వెన్నెల బయట, నిండు పున్నమి నాడు పండు వెన్నెల బయట అండా బయక సచ్చిదానంద రూపుడ మేలే పవన చేయరా ఎల్లప్పుడు బయలే పవన చేయరా. ఓహో, ఇదే కదా ఆ గరిమిరెడ్డి అచ్చమ్మ గారి ఇల్లు. ఇక్కడ కూర్చుండేది. నేను పోయి చూస్తాను, ఎవరో ఏమో. ఆహా, ఈ బాలుడు చూడా ఎంత చక్కగా ఉన్నాడు, చక్కదనంగా కనబడుతున్నాడే కాక ఇతను ఎక్కడి నుంచి వెళ్ళి ఏ పని మీద వచ్చాడో అడిగి తెలుసుకుందాం. ఏ ఊరు ఏ భూమి ఎందుకొచ్చి తిరిందు, చిన్ని బాలో అయ్యో ఏ ఊరు ఏ భూమి ఎందుకొచ్చి తిరిందు, చిన్ని దేశమొచ్చుట ఇచ్చటేమి పని కలిగే, చిన్ని బాలో నీవు ఈ దేశమొచ్చుట ఇదేమి పని కలిగే, చిన్ని నాయన, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఏ పని మీద వచ్చావు నాయన? అమ్మ, నాది బ్రహ్మాండపురంబు పరగా నివాసుండా, అమ్మవేగో నాది బ్రహ్మాండపురంబు పరగా నివాసంబో, అమ్మవేగో నాదు తల్లిదండ్రి గతించి ఈ దేశమస్తేనే, అమ్మవేగో నాదు తల్లిదండ్రి గతించి ఈ దేశమస్తేనే, అమ్మవేగో. అమ్మ అచ్చమ్మ గారు, నాది బ్రహ్మాండపురము. నా యొక్క తల్లిదండ్రులు గతించారు కాబట్టి ఇలా తిరుక్కుంటూ మీ దేశం వచ్చాను. నీ నామమేది నాతోటి తెలుపుమా, చిన్ని బాలో అయ్యో నీ నామమేమిటో నాతోడ తెలుపుమా, చిన్ని బాలో నీకు తోడ పుట్టిన అన్నదమ్ములు నరలేదా, చిన్ని బాలో నీకు తోడ పుట్టిన అన్నదమ్ములు లేరా, చిన్ని బాలో. నాయన, నీ పేరేమిటి? నీకు తోడబుట్టిన అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా? నా నామంపు వీరయ్య, నాకు ఎవ్వరు లేరు, అమ్మవే
నామము వీరయ్య నాకు ఎవ్వరు లేరు అమ్మనే నేను హేమంబు తోడుతా మీ సన్నిధికి వస్తే అమ్మవే గో నేను ఏమమ్ము తోడు దాన్ని దిగి వచ్చి అమ్మనే అమ్మ అచ్చమ్మ నా పేరు వీరయ్య అందరు పిచ్చి వీరయ్య అందరు నాకు ఎవ్వరు లేరు అందుకనే మీ వద్దకు వచ్చింది కదా చాలా సంతోషంబు బలాన్ని విటురాను చిన్ని బాలో అయ్యో చాలా సంతోషంబు బలాన్ని విటురాను చిన్ని బాలో మేలుగా అన్నంబు చాలుగా వడ్డింతు చిన్ని బాలో మీకు వేరుగా అన్నంబు చాలుగా వడ్డింతు చిన్ని బాలో నాయన నీవు ఇటు వచ్చుగా నాకు చాలా సంతోషం కలిగినది నీకు భోజనము కడుపు నిండదాకా పెట్టి నిన్ను సంతోషపరచను గాక అమ్మ చాలా గోవులు నీకున్నవట తల్లే అమ్మవే గో అయ్యో చాలా గోవులు నీకున్నవట తల్లి అందు ఒక దొడ్డి పశువుల నీగాసేదను తల్లే అమ్మవే గో ఒక తొట్టి పశువుల నీళ్ళు తల్లి అమ్మనే అమ్మ అచ్చమ్మ గారు మీకు చాలా ఆవుల మందలు ఉన్నాయని విన్నాను అందులో ఒక దొడ్డి పశువులను నేను కాసేదాను కానీ నీవు ఊరికనే అన్నం పెడతానంటే నేను తినను తల్లి పశువులగాయుట పరగా ధర్మము కాదు చిన్ని పాలో పశువులగాయుట పరగా ధర్మము కాదు చిన్ని పాలో తిరుగుచు అలసట చెందేవు చిన్ని బా బాలక చూస్తే నువ్వు చిన్నవాడవు అడవులు తెలుసు అలసట చెందవు నాయన దా అమ్మవే గో నేను ఇరుగుగా మీ ఇంట ఇప్పుడుండేదానమ్మా అమ్మవే గో నేను ఇరవుగా నీ ఇంట ఇప్పుడు ఉండేవను కల్లో అమ్మవే అమ్మ అచ్చమ్మ గారు మీ యొక్క గోలును కాయనిస్తేనే నేను ఉంటా గాని ఊరికనే నేను అన్నం పెడితే ఉండేవాడిని కాదు ఇష్టం లేదంటే వెళ్ళిపోదాన్ని చెప్పండి సరే నాయన నీవు అన్నట్టుగానే పశువుల కాసుకుంటా ఉండము ఇదిగో నీకు సద్ది మూట సజ్జ రొట్టెలు జొన్న అన్నము సద్ది కట్టి మూట కట్టి ఇస్తున్నాను ఇది పట్టుకొని పశువులను తోలుకొని పోయి సాయంత్రం వరకు పశువులు మేపుకొని క్షేమంగా ఇంటికి రమ్ము నాయన ఇది తీసుకొని పశువులు కాసుకొని సాయంత్రం వరకు క్షేమంగా ఇంటికి రమ్ము నాయన దీనే గోమాతల్లారా పదరే పదారే పదరే 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 పదర మీరు రవ్వాల కొండెక్క పదరే పదరే రవ్వాల కొండెక్క పదరే పదర మీరు రవ్వాల కొండెక్క పదరే పదరే రవ్వాల
ముందు జన్మములోన మురళి మోపినవాడ ముందు జన్మములోన మురళి మోపినవాడ ముందు జన్మములోన మురళి మోపినవాడ ముందు జన్మములోన మురళి మోపినవాడ గోప బాలురతోని ఆట నాడుచుంటి పలరే పలరే భగవాన పలరే పలరే. ఇది అచ్చమ్మ గారు చెప్పిన రవలకొండ రానే వచ్చింది కదా. ఇక్కడ నా యొక్క గోవులన్నింటినీ గుంపుగా చేసి గిరిగీసేదను. జై శ్రీమద్ విరాట్ కోటూరు వీర ప్రవేశానికి జై. బాలులాల రెండు మనం పశువులమే పరండు బాలులాల రెండు మనం పశువులమే పరండు పశువులమే పరండు బాలులాల రెండు మనం. రే గోపాల ఆటలు ఆడిన కాడి చాలు. ఇవాళ కొత్తగా వీరబ్రహ్మ వచ్చింది కదా, ఆయన ఏం చేస్తాడు ఏం కదా పోయి చూసేద్దాం. సదానంద బ్రహ్మం శివానంద బ్రహ్మం బ్రహ్మం బ్రహ్మానంద బ్రహ్మం సద్గురు శివానంద బ్రహ్మం 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 శివానంద బ్రహ్మం శివానంద బ్రహ్మం సద్గురు శివానంద బ్రహ్మం బ్రహ్మం. నాకు ఒక చిన్న పని చేసేదిరా. నువ్వు మేము ఎన్నడు సందో ఉన్నావేడ, నువ్వు నిన్నగాక ఇవాళ వచ్చినావు, నీకు మేము పని చేస్తావా? ఓహో అన్నయ్య, నాకు కాస్త పని చెప్పు అన్నయ్య. అన్నయ్య అనగానే పని చేస్తారు ఎవరన్నా? ముక్కు ముఖం ఏం తెలడం? అన్నయ్య, నాకు అచ్చమ్మమ్మ గారు ఇచ్చిన సద్దిమూట కూడా మీకే ఇచ్చేదను కానీ నాకు ఒక చిన్న పని చేసి పెట్టాను. నువ్వు చెప్తే మేము చేయాలన్నా. రాగి సంకటి, జొన్న రొట్టె అవన్నీ మీకే ఇచ్చేదను. మేము చేయం. అరే అరే నిజంగా ఇస్తారు, అడిగినాకేం చేద్దాం. అంతే. నిజమే నాన్న నువ్వు ఇచ్చేది? ఖచ్చితంగా ఇచ్చేదాను కదా. ఇస్తావా? అవును కదా. సరే అయితే మరి చిన్న పని చెప్పు. మేము మీకడ సీనియర్, ఇక్కడ మేము చాలా చిన్న పనే చెప్పాను. నాకు కొన్ని తాటి ఆకు మొగి ఆకులు, తాటి చెట్టు మొగి ఆకులు మరియు గుల్జేరు ముళ్ళు తీసుకురండి. ఎవరన్నా తాడి చెట్టు ఎక్కి ఆకులు తెస్తారా? గమనం వస్తారు అమ్మ, ఈపులు వాళ్ళు కొడతారు. ఇక్కడికైనా మేము మొయిల్పాలెం మానకొండ దాకుతాం. ఆ తాడి చెట్టుకే కొట్టేసి కొడతారు మమ్మల్ని కదా. అయినా మాకు అందుతాయా? ముందు మాకు అంతే అవి అందే చెప్పు, చెప్తే మేము ఆడి పోయి చూస్తాం, చూసి పట్టుకొని వస్తాం. ఓహో అలాగా. తాటి చెట్టు ఆకులు అందాయి కదా మీకు. అవునవును. నేను తాటి చెట్టు వంగుటకు ఒక మంత్రాన్ని ఉపదేశించేదను మరియు లేచుటకు ఒక మంత్రాన్ని ఉపదేశించేవాను. తాటి చెట్టు వద్దకు వెళ్ళి ఆ మంత్రాన్ని పఠించినచో తాటి చెట్టు వంగును. తదుపరి మీరు ఆకులు తెంపుకున్న పిదప మళ్ళీ తాటి చెట్టు లేదు. పోయి ఈ చూడండి, మంత్రాన్ని శ్రద్ధగా వినండి. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. ఈ మంత్రాన్ని పఠించినచో తాడి చెట్టు కింది వంగుడు. సదానంద బ్రహ్మం సద్గురు శివానంద బ్రహ్మం సద్గురు సద్గురు శివానంద బ్రహ్మం సద్గురు సదానంద బ్రహ్మం సద్గురు శివానంద బ్రహ్మం బ్రహ్మం సదానంద బ్రహ్మం సద్గురు శివానంద బ్రహ్మం సద్గురు. అరే తాడి చెట్టు కాడికి అయితే వచ్చినాం మరి. మంత్రం అనుకున్నాదిరా. ఏమోనేమో ఓం అన్నాడు, ఏమన్నాడు, క్లీం అన్నాడు, ఏమేమో అన్నాడు. మంత్రం చెప్తే వంగుతుంది ఆయన చెట్టు కన్నా. ఏమో చూద్దాంరా. ఓం హ్రీం క్లీం శ్రీ శివాయ బ్రహ్మణే నమః. అరే అంగుతాను ఇదే అంగుతానుగా చెప్పినట్టే రియల్గా. అరే ఆకైతే పట్టుకున్నాం, ఆకు పట్టుకున్నాం మరి. తాటి చెట్టు వంగింది, తీసుకొని వచ్చినాం. సరే సంతోషం అన్నయ్యలు.
వచ్చినాక రాగి సంఘటన కాలజ్ఞానం రాసేది. యుగంబులు కలియుగం. ఈ కలియుగంలో జరుగు చిత్ర విచిత్రాలన్నీ కాలజ్ఞానంలో రాయగలరు. జై సద్గురునాథ్ మహారాజ్ కే ధ్యానము చేసేదను కాల, ధ్యానము రాసేదను కాల, ధ్యానము చేసేదను కాల, ధ్యానము రాసేదను కాల. ఉనిక చేనిల పూతల భవిష్యత్తు, ఉనిక చేనిల పూతల భవిష్యత్తు, మానసమున దయలారగ రాసేదా జ్ఞానము చేసేదను కాల, జ్ఞానము రాసేదను కాల. 3,32,000 3,32,000 3,32,000 3,32,000 మూడసి వందల గంటలు గడియ జ్ఞానము చేసేదను కాల, జ్ఞానము రాసేదను కాల. తాటి కమల గూర్చి ముళ్ళు మేటి గంటములను రచించి, తాటి కమల గూర్చి ముళ్ళు మేటి గంటములు, పాటి కాల కడియాల పురీషిని మేటి నృత్యములను రచించి, జ్ఞానము చేసేదను కాల, జ్ఞానము రాసేదను కాల. ఒరే భూపాల గోపాల చెప్పురా. కట్టేమో అట్లా తిరుగుతుంది, ఆవులేమో మేత మెత్తలేవు, ఆయన ఏమేదో గృహలో ఉక్కొని ఏదో ధ్యానం అంటాడు ఏదో అంటాడురా. మనం పోయి అచ్చమా పోయి చెప్పుదాం. వీరే వచ్చిండు ఆవుల మందని మమ్మల్ని కాదని మమ్మల్ని ఇక్కడ ఇడిచిపెట్టి ఆయనకు అప్పచెప్పినావు. అక్కడ కట్టెకిట్లా తిరుగుతుంది, ఆయన కూకున్నాడు ఏదే గృహాల ఓం అంటాడు ఏమో అంటాడు ఏమో అంటాడు. మాత లేదు, అవి అంబా అని నీళ్ళ కొడతాను దానికి మేత లేదు ఏం లేదు, 2 లావులు ఒకతోటికి వచ్చినాయి. మరి సరే నాయన, ఈ విషయం నా భర్తతో చెప్పి మేమిద్దరం కలిసి ఒకసారి ఆవుల మంద దగ్గరికి పోయి చూసి వస్తాము. నాదా, మన గోపబాలురు ఒక విషయం విన్నవించింది కదా, మన పశువుల కాడి వీరయ్య పశువులను మేతకు చంపుతున్నాడట, నీళ్లు కూడా తాకిపిస్తున్నాడట. ఒకసారి మనం పశువుల మంద కాడికి పోయి అక్కడ పశువులకు గిరిగీసి పెట్టినట అదే మంద కాడికి పోయి మనం చూసి వద్దాం పదా. చెప్తాను, వాళ్ళ మాటలు నమ్మద్దు. వీరయ్య చాలా మంచివాడు. సరే, అయినా మనం చూసి వస్తే ఏం పోతుంది పద, పోయి చూసి వద్దాం. తోలుకొని ఇంటికి పొమ్ము, నేను వీరయ్యని తోలుకొని వస్తాను. జయ శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి వీరయ్య. ఓ వీరయ్య, ఏమిటయ్యా? ఆహా, ఎంత పిలిచినా గాని నాయన వీరయ్య. ఆహా, ఏమిటో ఓంకారనాదం వినబడుతున్నది. ఈ ఓంకారనాదము ఆ వీరయ్యదే. వీరయ్య, ఓ వీరయ్య, పిలిచిన పలికేవు బ్రహ్మం, పిలిచిన పలికేవు బ్రహ్మం, ఇలలో మునిలా నిలిచావే పిలిచిన పలికేవు బ్రహ్మం, ఇలలో మునిలా వెలిచావే. పిలిచిన పలికేవు బ్రహ్మం, పూజలు చేసే పువ్వులలోనే గంధము నీవే నింపి
స్వామి, నేను ఎంత పని చేసింది కదా తెలియక నీతో పశువులు గాయించుకుంటుంది. తప్పేమియు లేదు నీరజనేత్రి, అమ్మరో నీ వంటి సౌభాగ్యత లేదు ఇమ్మన్ నమ్ముమీ. అచ్చమ్మ, నీవు దీనిలో చేసిన తప్పు ఏమీ లేదు. నీవు రమ్మంటే నేను రాలేదు, నేను కావాలనుకున్నా కాబట్టి నీ వద్దకు వచ్చాను కదా నాయన. అటువలన నవోకుడి మాయయ్యా, నన్నిటువల కృప చూడు మాయయ్యా. అటువలన నవోకుడి మాయయ్యా, నన్నిటువల కృప చూడు మాయయ్యా. పటుతరముగు మాయ చేత పశువుల గాయించి తిని, పటుతరముగు మాయ చేత పశువుల గాయించి తిని. నాయన, నేను ఎంత పని చేసింది కదా నీతో పశువులు గాయించుకొని చెడు పాపం చేశాను నాయన, నన్ను క్షమింపుము. కారుణ్యమిదియే మా తల్లి, కారుణ్యమిదియే మా తల్లి, రీతిగా నన్ను పొగడకు రంజల్లి, రీతిగా నన్ను పొగడకు రంజల్లి. పూరితరమైన నీ చరితకు నే మెచ్చి తిని, పూరితరమైన నీ చరితకు నే మెచ్చి తిని. అచ్చమ్మ, నీవు ఎంతో సత్యవంతురాలు కాబట్టి నీ వద్దకు వచ్చింది కదా. కరుణ చెన్న ప్రార్థన వినవయ్యా, వినవయ్యా. నీ తెరతే కనుగలుపు మకవయ్యా, తెరతే కనుగలుపు మయ్యల్లే. అరముర లేకుండా నాదు దురితములను బాపుమయ్యా, అరముర లేకుండా నాడు దురితములను బాపుమయ్యా. నన్ను క్షమించి నన్ను కాపాడి రక్షించుము స్వామి. ఏలను అటులనకు తెలిపెదాను, ఏలను అటులనకు తెలిపెదాను. కలికాల జ్ఞానంబు వెడుకతోను, కలికాల జ్ఞానంబు వెడుకతోను. ఏలను అటులనకు తెలిపెదాను, ఏలను అటులనకు తెలిపెదాను. కాల జ్ఞానము తెలుపగ నీ నిల జన్మించి తిని, అమ్మా అచ్చమ్మ, నేను ఈ కాలజ్ఞానాన్ని ప్రజలకు జ్ఞానం ఉపదేశించడానికే ఇక్కడికి వచ్చి తిని కదా. నాయన సరే, నా ఇంటిలో నా కొడుకు గుడ్డివాడు, అతన్ని రక్షించుము స్వామి. ఒకసారి మా ఇంటికి వచ్చి సరే మీ ఇంటికి వెళ్ళేదాం కదా. విఘ్నేశ్వర భగవానికి ఓహో అచ్చమ్మ తల్లి, నాయన ఈ యొక్క బ్రహ్మానంద రెడ్డి సామాన్య మానవుడు కాదు. ఈయన పోయిన జన్మలో ఒక గర్భవతి అయిన నిండు చూలాల్ని కళ్ళు పొడిచి నూతిలో పడవేసెను. అందుకనే ఇతనికి ఇట్టి అవస్థ ఘటించెను. అయినా కానీ నీవు నా యొక్క భక్తురాలవు కాన ఇతని యొక్క పాపాన్ని విమోచన చేసేదను. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. నాయన, ఈ లోకాన్ని చూడుము. అందరు కనిపిస్తారా? చూడందరు మీకు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి కట్టదీశాయి. ఎంత మంచి ప్రభు
కన్న తల్లి తక్కువమ్మో అయ్యో ముందు చేసే బాధ కర్మమో ఓయమ్మరాదు కన్న తండ్రి వరుణికమో పోతుగా పరిపూర్ణ బ్రహ్మ ఎన్ని విధముల బోధ చేసిన పండుగ పరిపూర్ణ బ్రహ్మ గురువు దొరికేనే ఓయమ్మ నాకు ఎంత మంచి గురువు దొరికేనే అమ్మ గురువు దొరికేనే ఓయమ్మ నాకు ఎంత మంచి గురువు దొరికేనే విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి స్వామి రాసుకున్న కాల జ్ఞానం అదేదో మాకు వివరిస్తారా? అచ్చమాంబ దీనిని కాలజ్ఞానం అందురు. ఇది భూత భవిష్య వర్తమానాన్ని సూచించే సాంద్ర సింధు వేదం. దీనిని నీకు వినిపించేది కదా. శ్రీ వీర బ్రహ్మ గురువరా శ్రీ వీర వీర సితజన పరిపాలనందన శ్రీ వీర 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 బ్రహ్మ ప్రభువరా శ్రీ వీర వీర సితజన పరిపాలనందన శ్రీ వీర వీర అచ్చమాంబ వినుము తెలిపెదా శ్రీ వీర వీర 4800 శ్రీ వీర వీర సంవత్సరాల పిదాప శ్రీ వీర వీర ధర్మదేవత తిరుగుచుండు శ్రీ వీర వీర శ్రీ వీర బ్రహ్మ గురువరా శ్రీ వీర వీర సితజన పరిపాలనందన శ్రీ వీర వీర అచ్చమాంబ ఇంకను వినుమా శ్రీ వీర వీర అధికహార నిద్రలు మానే శ్రీ వీర వీర నిలిచిన తావు నిలువక శ్రీ వీర వీర సమస్త దేవుడు సంచరించును శ్రీ వీర వీర కాంత గుణము కలవారపుడు శ్రీ వీర వీర ఉపవంతులయ్యదరమ్మ శ్రీ వీర వీర చెరిపోదురు వారలప్పుడు శ్రీ వీర వీర శ్రీ వీర బ్రహ్మ గురువరా శ్రీ వీర వీర సితజన పరిపాలనందన శ్రీ వీర వీర వజాది వారలప్పుడు శ్రీ వీర వీర విద్యలు నేర్చుకుందరు శ్రీ వీర వీర పురిజాతి వారలప్పుడు శ్రీ వీర వీర చెడిపోతురు చేటు తనమునా శ్రీ వీర వీర ఇత్తడి బంగార ధరాలు శ్రీ వీర వీర ఒకే విలువ కలిగి ఉండును శ్రీ వీర వీర విప్రులు తన విద్యను విడిచి శ్రీ వీర వీర వీరులను నిందించేరు శ్రీ వీర వీర శ్రీ వీర బ్రహ్మ గురువరా శ్రీ వీర వీర సితజన పరిపాలనందన శ్రీ వీర వీర 17 సంవత్సరంబులు శ్రీ వీర వీర ఆడది రాజ్యంబు చేయును శ్రీ వీర వీర ఆడది రాజ్యంబు నేలును శ్రీ వీర వీర ఎందరెందరో వీరులుండగా శ్రీ వీర వీర ఆడది రాజ్యంబు నేలును శ్రీ వీర వీర ఇది తోడ దీపంబులను శ్రీ వీర వీర వెలిగించిరు ఇంటి ఇంటికి శ్రీ వీర వీర దాని కాంతి తోడ మందియు శ్రీ వీర వీర దగ్ధమైపోయదరమ్మ శ్రీ వీర వీర శ్రీ వీర బ్రహ్మ గురువరా శ్రీ వీర వీర సితజన పరిపాలనందన శ్రీ వీర వీర తిరుపతి దేవాలయంబున శ్రీ వీర వీర వింతయొకటి జరిగి చుండెను శ్రీ వీర వీర మాలవారు మమ్మదీయులు శ్రీ వీర వీర శ్రీవారి పూజ చేతురు శ్రీ వీర వీర శ్రీ వీర బ్రహ్మ ప్రభువరా శ్రీ వీర వీర సితజన పరిపాలనందన శ్రీ వీర వీర ఓహో, తల్లి అచ్చమాంబ నేను వచ్చే నాటికి కలియుగంలో ఎన్నో వింతలు విచిత్రాలు ఎన్నెన్నో జరుగును. నేను వచ్చేసరికి 4 దొడ్ల పశువులు ఒక దొడ్డి ఆయను. ఆనాడు దుష్టులంతా భూమికి దూరమయ్యారు. వారిని మంచి సన్మార్గుల్లో పాలించడానికి కంది మల్లయ్యపురంలోని నా సమాధిలో జపాన్ని విడిచి నేను 12 సంవత్సరాల బాలుని రూపంలో వీరభోగ వసంతరాయుడునై వీరందరినీ దుర్మార్గులను తులనాడి సత్యవంతుల్ని పాలించడానికి వచ్చేదను. ఓహో అచ్చమ్మ, ఇంకా మనము మిగతా
కాలజ్ఞాన రహస్యాలన్నీ ముచ్చట్ల కొండలో మీకు చెప్పేదను. ఇక నాకు పూజకు సమయం అవుతుంది, నేను వెళ్ళుచున్నాను.